సోన్గఢ్ చరిత్ర శ్రీనివాసరావు పరిపాలనా కాలంలో నిర్మించిన మరొక అద్భుతమైన మరియు శత్రు దుర్భేద్యమైన సైనిక కోట సోన్గఢ్. ఇది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక ఎత్తైన గుట్టపైన ఉన్నది ఈ యొక్క సైనిక కోట. నిమ్మల రాజ్యానికి దక్షిణాన, గోదావరి నదికి ఉత్తరాన, సముద్ర మట్టానికి 333 మీటర్ల ఎత్తులో 1.5 ఎకరం వరకు విస్తరించి ఉన్న గుట్టపై దాదాపు 1 ఎకరం వరకు ఈ కోటను నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది సైనికుల కొరకు నిర్మించిన కుంట లేదా చెరువు. దాన్ని కోట చెరువు అంటారు. ఈ కోట కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళే రహదారి పైననే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గోదావరి బ్రిడ్జి పైన. ఒకవేళ ఈ కోటను చూడడానికి వచ్చిన వారికి మరొకటి కూడా చూసే అవకాశం ఉంటుంది. అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని. ఇక్కడ వచ్చే వారికి 2 రకాలైన ఆనందాలు దొరుకుతాయి. ఒకటి చారిత్రక కట్టడం చూడడం, మరొకటి చారిత్రాత్మక కట్టడం చూడడం. ఈ కోట యొక్క రక్షణ గోడ 15 అడుగుల నుంచి ప్రదేశాన్ని బట్టి 25 అడుగుల ఎత్తు వరకు నిర్మించి ఉంటుంది. నాటి కాలంలో ఈ కోట ఏ విధంగా ఉండింది అన్నది మీకు చిత్రం ద్వారా చూపించడం జరుగుతుంది. దాని యొక్క ఎత్తు, దాని పేరు అన్నీ కూడాను ఈ యొక్క చిత్రంలో పొందుపరచడం జరిగింది. ఈ చిత్రం గీయడానికి దాదాపు నాకు 2 నెలలకు పైగానే పట్టేసింది. ఇక్కడ మనం చూస్తున్న కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. చాలా మట్టుకు నిర్మాణాలు కూడా తొలగిపోయాయి. అప్పటి కాలంలోని నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అది సైన్యాధ్యక్షుని యొక్క నివాస సముదాయము, అంటే గదికు ఉంటుంది. ఇక్కడ సైన్యాధ్యక్షులు కానీ సైనికులు కానీ రాత్రి వేళల్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి టాయిలెట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సైనికులు నివసించే గృహ సముదాయాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నవి మనము నాటి కాలంలో పిరంగులు ఉంచడానికి నిర్మించిన గుండ్రని గద్దెలవి. దానిపైన ఒక రాయి, ఆ రాతిలో సన్నని లొంద లాంటిది ఉంటుంది. దానిపైన ఆ పిరంగి యొక్క స్టాండ్ని ఉంచి కాల్పులు జరపడానికి వీలుగా ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎంతో అద్భుతమైన కట్టడము ఈరోజు దాదాపుగా క్షీణ దశలోకి చేరుకుంది, ఎలాంటి పునర్నిర్మాణం లేకపోవడం వల్ల. ఇక్కడ వంటగదిని చూస్తున్నాం. పైకి ఎక్కడానికి మెట్లున్నాయి. ఇది యుద్ధ సామాగ్రిని ఉంచుకునే గది ఇప్పుడు అక్కడ లేదు. సోన్గఢ్ అనేది ఆ యొక్క ఊరి పేరు ద్వారానే రావడం జరిగింది. ఇక్కడ నీటి ట్యాంక్ అనేది మనం చూడొచ్చు. చాలా విశాలంగా ఉంటుంది. ఏ కోటలో కూడా ఇంత పెద్ద నీటి కుండిని నిర్మాణం జరిగి ఉన్నది లేదు, మనం చూడలేదు కూడా. ఇన్ని వీడియోలు చూసాం, ఇన్ని చరిత్రను చూసాం, కానీ ఇక్కడ ఎందుకు కట్టడం జరిగిందన్నది మనం తర్వాత దీంట్లో చూస్తాం. ఈ సొరంగ మార్గము బండరాల మధ్యలోంచి ఉంటుంది. ఇది వాచ్ టవర్ చాలా ఎత్తులో నిర్మించబడి ఉండి కోట చుట్టూరుగా ఉన్న ప్రదేశాన్ని సునిశ్చితంగా పరిశీలించడానికి ఆ నిర్మాణం ఉండింది. దాని యొక్క పునాదులు ఉన్నాయి, కానీ ఆ యొక్క మట్టితో నిర్మించిన ఆ గోడలు, ఆ భవనము ఈరోజు మనం చూడలేని స్థితిలో ఉంది. ఇదే శ్యామ్గఢ్ యొక్క పశ్చిమ భాగము. ఇప్పుడు మనము హైవేకు ఆనుకొనే చెట్ల కింద నిలబడి చూస్తున్నాం. హైవే ప్రక్కన బండి ఆపి మనము ఆ పొలం గట్లపై నుంచి నేరుగా వెళ్తే శ్యామ్గఢ్ని చేరుకోవచ్చు. వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఇలాంటి కోటల్ని చూడడానికి వెళుతున్నప్పుడు కాళ్ళకు బూట్లు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడండి, మనము హైవేనే పక్కనే ఉన్నామన్నది మీకు చూపిస్తున్నాను. ఈ కోటను శ్రీనివాసరావు పరిపాలనా కాలంలో నిర్మించడం జరిగింది. మనము ఇక్కడ ఏఐతో కూడిన చిత్రాలను చూడొచ్చు. ఊహాత్మక చిత్రాలు ఇవి. ఈ కోటని 2 ఫ్రెంచ్ ఇంజనీర్స్ ద్వారా నిర్మాణం జరిగిందన్నది మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఈ కోట యొక్క మొదటి సైన్యాధ్యక్షుడు జయద్రథుడు. రెండవ సైన్యాధ్యక్షురాలు అంబిక. మూడవ సైన్యాధ్యక్షుడు గంగయ్య. నాటి కాలంలో కోటని నిర్మించడానికి ఈ విధంగా రాళ్ళని పగలగొట్టి ఆ గాడిదల ద్వారా మరియు ఎడ్ల బండ్ల ద్వారా పెద్ద పెద్ద రాళ్ళనేమో ఏనుగుల ద్వారా మోయించేవారు. అలా తీసుకెళ్ళిన వాటిని వారి యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ కోట నిర్మాణం అనేది చేయించేవారు. ఈ కోట నిర్మాణము మారన్న యొక్క కనుసన్నల్లోనే జరిగినట్టు మనకు తెలుస్తోంది. దానితో పాటు శ్రీనివాసరావు యొక్క సతీమణి అయిన శ్రీమతి పద్మాదేవి వారు కూడా అప్పుడప్పుడు ఈ కోట యొక్క నిర్మాణాన్ని గమనించడానికి వచ్చేవారు. ఈ కోటని చేరుకోవాలంటే 10 నుంచి 15 నిమిషాల వరకు మనం నడిస్తేనే కానీ ఆ సింహద్వారం వరకు చేరుకోలేని పరిస్థితి. ఇలాంటి కోటల్ని నిర్మించడానికి నాటి కాలంలో ఎలాంటి యంత్రాలు లేని సమయంలో వారు ఈ పెద్ద పెద్ద రాళ్ళని ఏ విధంగా తీసుకెళ్లేది అన్నది ఇక్కడ మనము ఈ యొక్క ఏ చిత్రం ద్వారా మనము చూడొచ్చు. పెద్ద పెద్ద రాళ్ళని ఏనుగుల ద్వారా మోపించేవారు. ఆ తీసుకొచ్చిన రాళ్ళని ఆ గొలుసుల ద్వారా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇంత పెద్ద రాళ్ళని అయితే పైకి లేపేవారు కాదు, కానీ ఆ పొడువాటి రాళ్ళని పైకి లేపడానికి ఆ విధమైన పనిముట్లను ఉపయోగించుకునేవారు. సింహద్వారాన్ని నిర్మించడానికి ఏ విధంగా వారు ఆ యొక్క రాళ్ళని పైకి ఎత్తేవారు, దాన్ని ఏ విధంగా నిలిపేవారు అన్నది మనము ఈ ఏ చిత్రాల ద్వారా చూడొచ్చు. సింహద్వారం ఎంత ఎత్తుగా ఉండేదంటే గుర్రాల ద్వారా కానీ ఏనుగుల ద్వారా కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా వాటి గుండా ప్రయాణించేయడానికి వీలుగా ఆ నిర్మాణాలు ఉండేవి. మనము చూస్తున్నాం ఆ సింహద్వారం ఎంత వెడల్పుగా ఉన్నది అన్నది. ఆ యొక్క సింహద్వారము పైన ఈ విధంగా రక్షక భటులు ఎప్పుడు కూడా నిరంతరంగా కాపలాగా ఉండేవారు. ఇప్పుడు మనం సింహద్వారం లోపల వైపు ఉన్నాం. నాటి కాలంలో ఉన్న ఆ యొక్క తలుపుల్ని మూసివేసిన తర్వాత పెద్ద పెద్ద దుంగల్ని ఆ మూసిన తలుపులు తెరవకుండా శత్రువులు లోపలికి రాకుండా ఆ తలుపులకు అడ్డంగా పెద్ద పెద్ద దుంగల్ని అడ్డుగా ఉంచి ఈ యొక్క రంధ్రాల్లో అమర్చేవారు. ఆ తలుపులు ఈ విధంగా గట్టిగా కట్టెతోటి నిర్మాణం చేసి ఉండేవి. కోట లోపల వైపు అంటే సింహద్వారం లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణాలు సైనికులు కాపలగా ఉండే గదులు అవి. ఆ వైపు ఈ వైపు నిరంతరమైన పహారా మధ్యలో ఈ యొక్క సైనిక కోట ఉండేది. ఇక మనం ఇప్పుడు సింహద్వారం యొక్క పై వైపుకు వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న ఇటుక గోడలకు శత్రులపై బాణాలు బరిసెలు వేయడానికి మరియు వేడి వేడి నీరు కానీ మరుగుతున్న నూనె కానీ వేయడానికి వీలుగా రంధ్రాలు ఉండడం మనం చూడొచ్చు. బంగారం కొరకు దుండగులు తవ్విన ఆ గుంతను చూడండి, ఇక్కడ 2 చోట్ల ఉన్నాయి అలాంటి గుంతలు. ఇలాంటి చారిత్రక కట్టడాలు రోజు రోజుకి శిథిలావస్థ చేరుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఇలా బంగారం కొరకు కోటల్ని తవ్వేయడం, రెండవది పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి ఆ యొక్క గోడలు కూలిపోవడం. ఇందాక మనం చూసిన ఆ రంధ్రాల ద్వారానే ఆ యొక్క బడిసెలు బాణాలు వేసేవారు. చూడండి ఆ యొక్క సింహద్వారం పైనుంచి ఏ విధంగా కనబడుతున్నది అన్నది. ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా వేడి నీళ్లు కానీ నూనెలు కానీ వేసేవారు. ఇక్కడ నుంచి వేడి నీళ్ళు వేయడానికి ఆ యొక్క గూల లాంటి నిర్మాణం ఉన్నది. ఈ విధంగా
ఆ శత్రువులపై వేడి నీళ్ళు వేసేవారు అన్నది మనము చిత్రం ద్వారా చూసి తెలుసుకోవచ్చు. ఈ కోట యొక్క సింహద్వారం ఎక్కడ ఉందో అని దూరం నుంచి చూస్తే అస్సలు గుర్తుపట్టలేని విధంగా చాలా పకడ్బందీగా నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా శత్రు సైనికులు ఏకాఏకిగా కోటలో చొరబడడానికి అవకాశం లేకుండా కొడవలి ఆకారంలో ఉన్న గోడలు సింహద్వారానికి చేరుకోవడానికి ముందే శత్రువులను తుదముట్టించడానికి వీలుగా నిర్మాణ శైలి అప్పటి ఫ్రెంచ్ ఇంజనీర్ల అద్భుతానికి అద్దం పడుతోంది. మనం ఇప్పుడు చూడొచ్చు ఆ నిర్మాణం ఏ విధంగా ఉంది. చూడండి, ఆ శత్రువులు ఇక్కడ వరకు వచ్చేసరికే వారిని మధ్యలోనే నిర్మూలించడానికి ఆ నిర్మాణము ఏ విధంగా, ఆ గోడలు ఏ విధంగా నిర్మించడం జరిగిందన్నది. ఈ యొక్క వీడియో తీయడానికి నేను చాలా ఎత్తులో నిలబడడం జరిగింది. ఏమాత్రం కాలు జారినా కింద పడే అవకాశం. ఇలాంటి ముళ్ళ చెట్లు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితులు ఇలాంటి కోటల్లోకి వచ్చేటప్పుడు. దాదాపు 300 కూలీలతో 300 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కట్టడం అప్పటి నిమ్మల రాజైన శ్రీనివాసరావు దూరదృష్టికి అద్దం పడుతుంది. నాటి ఫ్రెంచ్ ఇంజనీర్లైన లుకాస్ మరియు ఎమిరిక్లను ప్రత్యేకంగా ఈ కోట నిర్మాణానికి వేరే ప్రాంతం నుండి రప్పించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. మనం ఇప్పుడు సైన్యాధ్యక్షుని యొక్క గది సముదాయానికి వచ్చాం. నాటి కాలంలో సైన్యాధ్యక్షుడు ఈ ప్రాంతంలో ఉండేవాడు. ఈ విధంగా సైనికులు ఆ యొక్క గదికి ఇరువైపులా రక్షణార్థం నిలబడేవారు. వీరు కోటను అన్ని విధాలుగా ఉపయోగపడేలా ప్లాన్ చేయడానికి ఎన్నో రోజుల సమయం పట్టడమే కాకుండా ఒకవేళ అక్కడే ప్రవహిస్తున్న గోదావరి నదికి అనుకోకుండా వరదలు వస్తే కోటకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండే విధంగా మరియు అక్కడ ఉన్న సైనికులు వరద ఉధృతి తగ్గే వరకు వారికి ఎలాంటి ఆహార పానీయాలకు లోటు రాకుండా ఉండడానికి ఈ కోట నిర్మాణం జరిగింది. ఇది 2.5 అడుగుల ఎత్తు, 31 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో కూడిన ఈ నీటి కుండి. దీన్ని అంత విశాలంగా నిర్మించడానికి ముఖ్య కారణం ఈ గడిపైన త్రాగునీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచుకోవడానికి మరియు గోదావరి నీరు కోటకు చుట్టుముట్టినప్పుడు కానీ, శత్రువులు చుట్టుముట్టినప్పుడు కానీ, యుద్ధ సమయాల్లో బయటకు రాలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న సైనికులకు 2 వారాలకు సరిపడా త్రాగునీటిని నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడేది. ఈ విధంగా ఈ యొక్క సైనికులు క్రింద ఉన్న చెరువు నుంచి కడవల ధర తీసుకొచ్చి ఈ యొక్క కుండిలో నీటిని నింపేవారు. నీటి అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటూనే శత్రు సైనికులపై పిరంగులను కాల్చిన తర్వాత దాని యొక్క శబ్దం నుండి రక్షించుకోవడానికి ఈ నీటి కుండిని వాడుకునేవారు. ఇది వంటశాల యొక్క గది నిర్మాణ ప్రదేశం. అది నిర్మల్లో ఉన్న అన్ని కోటల్లో నూతులు కానీ మెట్ల బావులు కానీ ఉండడం మనం చూసాం. కానీ ఇక్కడ కూడా అలాంటివి త్రవ్వినప్పటికీ పెద్ద పెద్ద బండరాళ్ళు అడ్డు రావడం వల్ల ఆ త్రవ్వకాలను మధ్యలోనే ఆపేసి ఈ నీటి కుండిని నిర్మించుకోవడం జరిగింది. ఇక కోట మధ్యలో మట్టితో నిర్మితమైన 50 అడుగుల ఎత్తున నిఘా నిర్మాణం ఉండి అక్కడ అత్యవసర సమయంలో శత్రురాకను నిర్మల్లో ఉన్న శ్యామ్గఢ్ సైనికులకు తెలియపరచడానికి రాత్రుల్లో కాల్చడానికి ఎండిన వరిగడ్డిని, దినంలో కాల్చడానికి ఎండిన వరిగడ్డిని తడపడానికి నీళ్లతో నిండిన కాగులను మరియు కందెలను ఉంచుకోవడానికి గదులు నిర్మాణాలు కూడా ఉండేవి. ఈ ప్రదేశంలో అనుక్షణము సైనిక నిఘా ఉండేది. నిఘా సైనికులు ఉండడానికి వీలుగా వారి కొరకు చిన్న ఇల్లు లాంటి నిర్మాణం కూడా ఉండేది. సైన్యాధ్యక్షురాలు కానీ సైన్యాధ్యక్షులు కానీ ఈ యొక్క నిఘా ప్రదేశం పైన నిలబడి వచ్చిపోయే వారిపైన నిఘా ఉంచడానికి వీలుగా ఈ యొక్క ఎత్తైన
భవనము ఉపయోగపడింది. ఇప్పుడు ఇలాంటి నిఘా ప్రదేశం చూడడానికి పునాదులు తప్ప మనకు ఏం లేదు. దీనికి దక్షిణం వైపున ఉన్న పెద్ద పెద్ద బండరాల మధ్యలోంచి శ్యామ్గఢ్కు మరియు బాల్కొండ కిల్లాకు వెళ్ళడానికి వీలుగా సొరంగ మార్గం కూడా ఉన్నది. ఇది బండరాళ్ళు కురుకుపోవడం వలన ఈ యొక్క ద్వారం విశాలంగా కనబడడం లేదు. దీనిని మనము చూడొచ్చు. ఇప్పుడు అందులో గబ్బిలాలు ఉండడం వలన విపరీతమైన దుర్గంధం రావడం జరుగుతుంది. నాటి కాలంలో అత్యవసర సమయాల్లో ఈ యొక్క సొరంగ మార్గాల్ని ఉపయోగించుకునేవారు ఆనాటి సైనికులు మరియు ఆ యొక్క రాజోద్యోగులు. ఒకటి మూసిపోయింది, మరొకటి ఉంది, కానీ అది కూడా దాదాపుగా బండలు కూరుకుపోవడం వలన చాలా సన్నగా మనకు కనబడుతుంది. ఈ విధంగా ఆ యొక్క సైనికులు ఆ సొరంగ మార్గాన్ని ఉపయోగించుకున్నట్టు మనము చూడొచ్చు. ఇక మనము ఫిరంగుల ప్రదేశానికి వచ్చాం. ఈ ఫిరంగుల యొక్క గద్దెలు ఆగ్నేయం నుంచి మొదలైతే దక్షిణం నుంచి నైరుతి వరకు ఈ యొక్క ఫిరంగి యొక్క గద్దెలు ఉన్నాయి. ఆ గద్దెలకు మూడు వైపులా బయటకు పొడుచుకు వచ్చిన రాళ్ళు, ఇవి ఫిరంగి కదలకుండా గట్టిగా ఆ రాళ్లతో కట్టి ఉంచడానికి ఉపయోగపడేది. ఆ గద్దె పైన ఫిరంగిని నిలపడానికి మరియు ఫిరంగిని అన్ని కోణాల్లో తిప్పడానికి వీలుగా ఆ రంధ్రాల్లో పిడికిలంత బలమైన లోహపు కడ్డీని దించి దానిపైన ఫిరంగిని ఉంచేవారు. ఇలాంటి రంధ్రాల్లోంచి నిఘా పెట్టడం వలన ఎంత దూరంలో ఉన్న వ్యక్తులు కూడా కనబడేవారు అన్నది మనము చూడొచ్చు. ఇదిగో అవే ఈ రాళ్ళు. ఈ రాళ్ళు ఈ గద్దెకు మూడు వైపులా బయటకు పొడుచుకు వచ్చినవి ఉన్నాయి. పెద్ద పెద్ద తాళ్ళ ద్వారా ఆ యొక్క ఫిరంగిని నిలిచిన ఫిరంగిని దాన్ని కదలకుండా కట్టడానికి ఉపయోగించిన వారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క ఫిరంగి యొక్క స్టాండ్ని ఉంచడానికి ఈ యొక్క రంధ్రాన్ని ఉపయోగించుకునేవారు. ఈ విధంగా శత్రులపై ఫిరంగులని కాల్చేవారు. ఎక్కడంటే అక్కడ ఇలా చేతులు వేసి మీరు కూడా సాహసం చేసేవారు. అలాంటి రంధ్రాల్లో తేళ్ళు జరులు ఉండే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకు కనబడుతున్నట్టు ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు నాటి కాలంలో పూర్తిగా మట్టితో కప్పబడి ఇదంతా కూడాను మైదాన ప్రదేశాన్ని తలపించేది. కానీ ఆ యొక్క మట్టి పూర్తిగా కొట్టుకోపోవడం వలన ఇలా పెద్ద పెద్ద బండరాళ్ళు మనకు పైకి కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇక మనము తూర్పు వైపున ఉన్న అత్యవసర ద్వారానికి వెళ్తున్నాం. ఈ ద్వారం ఎప్పుడు కూడా మూసి ఉండి బయట నుండి బలంగా నూకిన తెరుచుకోకుండా తలుపులు బలమైన టేకు కట్టెతో మందంగా తయారు చేసి ఉండేవి. అంతేకాకుండా మూసి ఉన్న తలుపులు తెరవకుండా ఆ తలుపులకు అడ్డుగా పెద్ద కట్టె దుంగను పెట్టేవారు. ఇదే మాకు అత్యవసర ద్వారం. నాటి కాలంలో రాత్రుల్లో ప్రయాణించడానికి ఈ విధంగా కాగడాల ద్వారా ఆ సైనికులు ఈ మార్గాన్ని ఉపయోగించుకునేవారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ గూడు దీపాన్ని ఉంచడానికి ఉపయోగించుకునేవారు. దాదాపు 6.5 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ద్వారానికి 1 అడుగు పొడవు వెడల్పుతో కూడిన చతురస్రాకారంలో ఉన్న బండరాయి చౌకట్లు ఉండడం మనం చూస్తాం. ఆ మూసిన ద్వారము యొక్క తలుపులు తెరుచుకోకుండా ఆ మొద్దుల్ని ఉంచడానికి ఈ యొక్క గూళ్ళని ఉపయోగించుకునేవారు. అంటే ఆ మొద్దులు అడ్డంగా ఈ యొక్క గూళ్ళలో చూపించేవారు. చూడండి ఆ రాతి నిర్మాణపు చౌకట్లు ఎంత
బలంగా పటిష్టంగా ఉన్నాయన్నది. ఈ ప్రాంతం నుంచి ఎదురుగా చూస్తే నాటి కాలంలో ప్రత్యేకంగా కోట కొరకే తవ్వించిన చెరువు అగుపడుతుంది. విడతల వారీగా సైనికులు ఈ చెరువుకు వచ్చి స్నానాలు చేయడము మరియు ఉల్లాసాన్ని పొందడం జరిగేది. కోట నిర్మాణంలో ఈ చెరువు ఎంతో ముఖ్య పాత్ర వహించిందన్నది మనకు తెలుస్తోంది. ఇక్కడి నుంచే సైనికులు ఆ యొక్క కడవల ద్వారా నీటిని కోటలోకి తీసుకొచ్చి ఆ యొక్క నీటి కుండీలో నింపేవారు. కోట నిర్మాణంలో పూర్తిగా కూడాను ఈ యొక్క నీటినే ఈ విధంగా సైనికులు పైకి తీసుకొచ్చి ఆ యొక్క గోడల్ని తడపడము, వారి యొక్క తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవడం జరిగింది. సైనికులు స్నానం చేయడానికి కూడా ఆ చెరువుని ఉపయోగించుకున్నారు. ఈ చెరువుకు వెళ్ళే త్రోవలో ఇప్పటిలా రాళ్ళు రప్పలు ఉండేవి కావు, చక్కని మట్టి మార్గం ఉండేది. కాలక్రమేణా మట్టి త్రోవ తొలగిపోయి ఇప్పుడు కేవలం రాళ్ళు అగుపిస్తున్నాయి. ఇక ఈ అత్యవసర ద్వారం నుంచి ఎడమవైపు మలగగానే మనకు 2 దీపాలు పెట్టే గోర్లు కలిగిన గోడ, దాని ప్రక్కనే ఆ యొక్క కాలకృత్యాలు తీర్చుకునే ఆ గది అనేది మనకు కనబడుతుంది. ఈ గది అనేది అష్టభుజ ఆకారంలో కేవలము ఒక 3 అడుగుల వెడల్పుతో కూడిన మార్గము ఉంది. ఈ నిర్మాణం ఎలా ఉంది అంటే నేరుగా వెళ్ళి ఆ తర్వాత కుడివైపుకు మళ్ళీ ఎడమవైపుకు తిరగాలి. ఇలా మెట్లపై నడుస్తున్నప్పుడే లోపల కాలకృత్యాలు తీసుకుంటున్న వ్యక్తి అప్రమత్తం అయి వస్తున్న వ్యక్తికి తాను లోపల ఉన్నట్లు తెలియడానికి వీలుగా సాంకేతంగా తక్కిలించడమో, దగ్గడమో లేదా ఏదో అలికిడి చేయడమో చేసేవాడు. ఇక్కడి గోడకు నీళ్ళ గరగ అంటే మట్టి ముంత ఉంచుకోవడానికి వీలుగా, రాత్రులు అయితే కాగడాలు నిలుపుకోవడానికి వీలుగా ఉన్న గూడును కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వారు కూర్చోవడానికి వీలుగా ఇది ఉండేది. ఇలా మీరు దేంట్లో అంటే దాంట్లో చేతులు పెట్టి ఇలా లాగారు. ఎందుకంటే నాగుపాములు గుడ్లు పెట్టి పొదిగే ప్రాంతము, ఇలాంటి వాటినే అవి ఎంచుకుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఇలాంటి ప్రదేశాలు వచ్చినప్పుడు. చూడండి ఆ యొక్క నిర్మాణము ఎంత చాకచక్యంగా నిర్మించడం జరిగిందన్నది మనం చూడొచ్చు. అంటే లోపల కూర్చున్న వ్యక్తి బయట ఒక వ్యక్తి వస్తున్నాడని తెలియడానికి అప్రమత్తం అయ్యే విధంగా చూడండి, కేవలం 3 ఆ విధంగా ఈ యొక్క నిర్మాణం అనేది జరిగింది. ఈ కోటకు సైన్యాధ్యక్షత వహించిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంబిక గురించి. ఈ సోన్గఢ్ కోటకు నాయకత్వం వహించిన అతి చిన్న వయస్కురాళ్ళు అంబిక. కేవలం 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె యొక్క యుద్ధ ప్రావీణ్యత, ధైర్య సాహసాలు, సైన్యాన్ని అజమాసి చేసే తెలివితేటలను చూసి శ్రీనివాసరావు ఆమెను కోటకు 2వ పరిపాలకురాలిగా నియమించడం, కొంతకాలం తర్వాత ఆమెను తన మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఆమె చూడడానికి అందమైనదే కాకుండా నిమ్మల రాజ్యానికి ముఖ్యంగా సోన్గఢ్ కోటకు సైన్యాధ్యక్షురాలుగా నియమింపబడిన ఒక తెలివైన మరియు ధైర్యవంతురాలైన నాయకురాలు. ఆమె శత్రువుల నుంచి రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే ధైర్యశాలి మరియు ముందు చూపు కలిగిన స్త్రీ. తను యుద్ధ కళల్లో ఆరితేరిన స్త్రీ కూడాను. ఇక్కడ మనం చూస్తున్న ఈ గూళ్ళన్నీ కూడాను నిఘా రంధ్రాలు కలిగిన గూళ్ళే. మనం చూసిన ఆ ప్రాంతంలో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండేది. ఆ నీటిని బయటకు పంపడానికి వీలుగా అక్కడనే పెద్ద పెద్ద రంధ్రాలు కూడా ఉన్నాయి. ఈ గడి యొక్క ముఖ్య ఉద్దేశం నిజామాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే నిజాం శత్రు సైనికులను నిమ్మల రాజ్యంలోకి ప్రవేశించకుండా రాజ్యం పొలిమేరలోనే నిలువరించడం. కొన్ని సందర్భాల్లో గోదావరి నది దాటి వస్తున్న శత్రు సైనికులతో ఎలాంటి యుద్ధం చేసే అవసరం లేకుండా వారు వచ్చే మార్గంలో నదికి ఆనుకొని
సైనికులు రాత్రులు ఈ విధంగా కాగడాలు పట్టుకొని ఆ యొక్క నిరంతరంగా నిఘా చేసేవారు. పొడవైన లోతైన కందకం త్రవ్వి ఉంచి వారికి ఎలాంటి అనుమానం రాకుండా దానిపై వెదురు బద్దలు ఉంచి వాటిపై ఎండిన ఆకులు వరిగడ్డి లాంటిది కప్పేవారు. శత్రువులు రాజ్యంలో చొరబడడానికి ఎక్కువగా రాత్రులు ఎంచుకునేవారు కాబట్టి వారికి ఇలాంటివి ఏర్పడకుండా ఉండడం వల్ల వారు ఆ గోతులో పడిపోయేవారు. వారు అలా పడగానే ముందుగానే వస్త్రాలకు దట్టంగా పట్టించి ఉంచిన దూలకాయ, దురదగొండి లేదా ఆంగ్లంలో వెల్వెట్ బీన్ అని అంటారు, వారిపై విసిరేవారు. దీనివల్ల వారికి విపరీతమైన దురద కలిగి రక్కుకోవడంతో శరీరం అంతా ఎరిపెక్కిపోయేది. అదను చూసి నిమ్మల సైనికులు వారిని బందీలుగా పట్టుకోవడమో లేక అక్కడనే వారిని బాణాలతో బరిసెలతో అంతం చేయడమో చేసేవారు. ఈ ప్రదేశంలో రాజ్యపు చిహ్నం కూడిన జెండాని ఉంచేవారు. ఇలాంటివి చాలా చోట్లనే ఉన్నాయి. రాజ్యం చుట్టూరుగా నిశ్చితంగా గమనించడానికి వీలుగా మనము చూడొచ్చు. ఇక్కడ నుంచి మనము సోన్ బ్రిడ్జ్ని చూస్తున్నాం. అంటే ఎంత దూరంలో ఉన్న దానిని కూడాను నిశ్చితంగా గమనించడానికి ఈ కోటని నిర్మాణం చేయడం జరిగిందన్నది మనకు తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే సైనికులకు ఏ కోటలో ఉన్న సైనికులకు లేని కష్టాలు ఉండేవి. అవి ఏమిటంటే, తూర్పు వైపున సైనికుల నీటి అవసరాల కొరకు త్రవ్వించిన చెరువు నుండి నీరు తీయడానికి ఎత్తైన గుట్ట దిగి మరి నీటిని కడవల ద్వారా మోసుకొచ్చి ఆ యొక్క నీటి కుండలో నింపడం అనేది కష్టతరమైనది. ఆ నీటిని తీసుకొని రావడానికి కోటకు ఆగ్నేయ భాగాన ఉన్న అత్యవసర ద్వారాన్ని ఉపయోగించుకునేవారు. ఇది నేరుగా చెరువుకు వెళ్ళడానికి వీలుగా తక్కువ దూరంలో ఉన్నప్పటికీ సైనికులు నీటిని పెద్ద పెద్ద కడవల్లో తేవడానికి చాలా ఇబ్బందులు పడేవారు అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము గుర్రాలు ఏనుగులు నిల్వ ఉంచే ప్రదేశానికి వెళ్తున్నాం. నాటి కాలంలో గుర్రాలని ఏనుగులని ఈ విధంగా కట్టి ఉంచేవారు. ఇదంతా కూడాను ఎత్తైన నిఘా ప్రదేశం యొక్క ప్రాంతమే. ఈ ప్రాంతం నుంచే ఆ యొక్క కోట సైన్యాధ్యక్షులు నిలబడి నిరంతరంగా వారు పరిసరాలని పరీక్షించేవారు, పరిశీలించేవారు. ఈ కోటలో రాళ్ల పునాదులపై నిర్మించిన నాటి మట్టి కట్టడాలైన సైనికుల గదులు, యుద్ధ సామాగ్రి నిల్వ గది, ఎత్తైన నిఘా ప్రదేశం, ఉత్తరం వైపు షామ్గఢ్కు, దక్షిణం వైపు ఉన్న బాల్కొండ కోటకు వెళ్ళడానికి నిర్మించుకున్న రహస్య సొరంగ మార్గాలు, గుర్రాలను ఎలుగులను నిలుపు ప్రదేశాలు మరియు రక్షణ గోడకు పైవైపున ఉన్న రంధ్రాల్లోంచి శత్రులపై వేడి నీళ్లు మరియు వేడి చేసిన కందెలను వేయడానికి వాటిని మరగబెట్టడానికి ఉపయోగించిన పెద్ద పెద్ద కట్టెల పొయ్యి లాంటి నిర్మాణాలతో పాటు సింహద్వారంపై అందంగా నిర్మించిన నక్షలు మరియు ఎన్నో నిర్మాణాలు కూలిపోయి వర్షపు నీటి ప్రవాహానికి ఇక్కడ ఉన్న బండల బొయ్యారాల్లోకి కొట్టుకొని పోవడం జరిగింది. కాబట్టి మనకు చాలా మట్టుకు నిర్మాణాలు మనం ఈ విధంగా శిథిలమైనవే కనబడతాయి. ఈ ఎత్తైన ప్రాంతం నుంచే రాత్రిలో వరిగడ్డిని కాల్చి పెద్ద మొత్తంలో నిప్పును ఎగదోసి, అంటే మంట ఉవ్వెత్తున ఎగిసే విధంగా చేసి ఈ విధంగా శత్రువుల కదలికల గురించి షామ్గఢ్ సైనికులకు సంకేతాలు తెలియజేయడం, అలాగే
దినంలో నిప్పు కనబడదు కాబట్టి కాలుతున్న వరిగడ్డిపై నీళ్లు చల్లుకుంటా పొగలు దట్టంగా వచ్చేలా చేసి అప్రమత్తం చేసేవారు. ఈ ప్రదేశంలో అనుక్షణం సైనిక నిఘా ఉండేది. నిఘా సైనికులు ఉండడానికి వీలుగా వారి కొరకు చిన్న ఇళ్ళ లాంటి నిర్మాణం కూడా దీనికి ఆనుకొని ఉండేది. ఇప్పుడు మనము కేవలం పునాదులు చూస్తున్నాం. ఈ ప్రాంతాన్నే నూనెలు మరగబెట్టడానికి ఉపయోగించుకునేవారు. ఈ ప్రాంతంలోనే సైనికుల యొక్క నివాస గృహాలు ఉండేవి. నాటి కాలంలో ఈ విధంగా కచ్చాపక్క నిర్మాణాలు ఉండేవి. దీనికి ఆనుకునే మరుగుదొడ్డి కూడా కట్టడం జరిగింది. ఏ కోటలో లేని విధంగా ఈ కోటలో రెండు వైపులా మరుగుదొడ్ల నిర్మాణం అనేది మనము చూస్తున్నాం. నీటి అవసరాల కొరకు తెచ్చుకున్న ఆ యొక్క మట్టి గరగను ఈ ప్రాంతంలో ఉంచుకోవడానికి వీలుగా ఆ గూటి నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఆ పదార్థం బయటకు వెళ్ళడానికి ఇక్కడ మనకు చేతి రూపంలో చూపిస్తాం చూడండి. అక్కడ నుంచి అది బయటకు వెళ్ళిపోయేది ఈ ప్రాంతం వరకు. ఈ రంధ్రం నుంచి చూసినా కూడా బయటి ప్రాంతం స్పష్టంగా అగుపించే విధంగా ఆ రంధ్రము జానెడు పొడవు వెడల్పుతో నిర్మాణం చేయడం జరిగింది. ఆ రంధ్రం నుంచి చూసే ఈ విధంగా బయట ప్రాంతం కూడా స్పష్టంగా అగుపించేది. ఈ నీటి కుండి ప్రాంతంలోనే శత్రువులపై వేడి నీరు కుమ్మరించడానికి వీలుగా ఇక్కడనే ఆ యొక్క నీటిని మరగబెట్టడానికి అన్ని విధాలైన నిర్మాణాలు ఉండేవి. అంబిక కంటే ముందు కోటను ఏలిన సైన్యాధ్యక్షుడు జయద్రథుడు. ఇతను నవయువకుడు, గొప్ప యుద్ధ నేర్పరి. యుద్ధాన్ని సన్నద్ధం చేయడంలో కానీ యుద్ధ సమయంలో వారిని ధైర్యాన్ని నింపడంలో కానీ ఇతను గొప్ప నేర్పరి. ఇక మూడవ కోటాధిపతి గంగయ్య. ఇతను వయసులో పెద్దవాడు, చాలా స్ఫురదృష్టి కలిగిన వ్యక్తి. కోటను లోపల నుంచే కాకుండా బయట నుంచి కూడా రక్షించాలనే ఉద్దేశంతో సైనికులకు రైతుల్లా వస్త్రాలు ధరింపజేసి కోట చుట్టూ వారిని కాపలా ఉంచేవాడు. ఒకవేళ అనుకోకుండా శత్రువులు కనిపిస్తే వారు కోట వరకు కూడా రాకుండా వారిని అక్కడే నిలువరించే విధంగా వారు తొడిగిన వస్త్రాల్లో చురకత్తులు, నెత్తికి చుట్టుకున్న తలపాగలో పదునైన మొలలున్న పిడులు ఉంచుకునేవారు. ఈ విధమైన పచ్చని పొలాల్లో వారు రైతుల్లాగా ఉండి వచ్చిన శత్రువులని ఆ యొక్క ప్రాంతాల్లోనే తుదముట్టించేవారు. ఇక్కడ నుండి మనకు కనబడుతుంది వంటశాల. ఈ వంటశాల పైన కూడాను పిరంగులు ఉంచడానికి వీలుగా నిర్మాణాలు ఉండేవి. ఇవన్నీ కూడాను చూడండి కూలిపోయినాయి.
ఈ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని నిలుపుకునే గదులు కూడా ఉండేవి. చూడండి, ఈ విధంగా గదుల్లో ఆ యొక్క ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఫిరంగులో నింపుకునే గోళాలు అవన్నీ కూడాను ఒక చోట ఉంచడం జరిగింది. వర్షాకాలంలో అధికమైన నీటిని అంటే కోటలో నిలిచిన నీటిని బయటకు పంపడానికి వీలుగా ఈ నాలా లాంటి నిర్మాణం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నాటి కాలంలో సైనికులు అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి సరిపోయే విధంగా వంటలు చేయడానికి ఈ యొక్క గదిని ఉపయోగించుకునేవారు. ఇది వంట గది. ఈ యొక్క గది సింహద్వారానికి ఎడమ వైపున ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్న ఈ రంధ్రాల్లో ఆ యొక్క పెద్ద పెద్ద కట్టె దుంగలను అమర్చి దానిపైన స్లాబ్ లాంటిది వేయడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క నిర్మాణపు శైలులన్నీ కూడాను నిలమట్టం అవ్వడము జరిగింది. ఈ యొక్క రంధ్రాల్లోంచే ఆ కట్టెలను చూపించేవారు. ఈ కోటలోని ప్రతి ప్రదేశాన్ని అణువు చూపించడము జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న కోట రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందన్నది అది భవిష్యత్తే నిర్ణయించడం జరుగుతుంది. కోట యొక్క రక్షణ గోడ 15 అడుగుల నుంచి ప్రదేశాన్ని బట్టి 25 అడుగుల ఎత్తు వరకు నిర్మించి ఉంది. కోట గోడలు క్రింది నుండి 10 నుంచి 18 అడుగుల ఎత్తు వరకు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించి దానిపైన ఇటుక గోడ 12 నుంచి 15 అడుగుల ఎత్తుతో నిర్మించడం ఉంది. ఈ ఇటుక గోడలకు శత్రువులపై బాణాలు, బరిసెలు వేయడానికి మరియు వేడి వేడి నీరు కానీ మరుగుతున్న నూనె కానీ వేయడానికి వీలుగా రంధ్రాలు ఉండడం మనం చూసాం. ఎంతో అద్భుతమైన ఈ కోట ఈరోజు పాలకుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ యంత్రాంగం చిన్న చూపుకి రోజు రోజుకి శిథిలావస్థకు చేరుకుంటుందన్నది వాస్తవం. చూస్తూనే ఉండండి, చూయిస్తూనే ఉండండి. రోజు రోజుకు కాలగర్భంలో కలిసిపోతున్న నిర్మల్ చారిత్రక మరియు చారిత్రాత్మక కట్టడాల వీడియోలు. వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇట్లు మీ దోండి శ్రీనివాస్.